జీసస్ విజన్ తెలుగు ప్రేక్షకులందరికీ దేవుడి నామమున వందనాలు. పురాతన కాలంలో ఇశ్రాయేలీయులు మరియు ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. రెండు సైన్యాలు ఒక పెద్ద లోయ రెండు వైపులో నిలబడ్డాయి. యుద్ధ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఫిలిష్తీయుల సైన్యంలో గొల్యాత్ అనే బలమైన యోధుడు ఉండేవాడు. అతడు చాలా పొడవుగా బలంగా ఉండేవాడు. అతని రూపం చూసి అందరూ భయపడేవారు. ఒక్కరోజు గొల్యాత్ ఇశ్రాయేలు సైన్యాన్ని సవాల్ చేస్తూ ఇలా అన్నాడు, మీలో ఒక యోధుని పంపండి. అతడు నాతో పోరాడితే ఎవరు గెలుస్తారో వారు యుద్ధాన్ని గెలుస్తారు. అదే సమయంలో బెత్లెహేములో డేవిడ్ అనే యువకుడు గొర్రెలు మేపుతూ దేవునిని స్తుతిస్తూ జీవించేవాడు. ఒకరోజు డేవిడ్ తండ్రి జెస్సే తన కుమారులకు ఆహారం ఇవ్వమని డేవిడ్ని యుద్ధభూమికి పంపించాడు. డేవిడ్ ఆహారం తీసుకుని యుద్ధభూమికి చేరుకున్నాడు. అక్కడ యుద్ధ వాతావరణం చూసి ఆశ్చర్యపోయాడు. డేవిడ్ గొల్యాత్ సవాల్ వినగానే ఆశ్చర్యపోయాడు. దేవుని సైన్యాన్ని ఇలా అవమానిస్తున్నాడా అని అతనికి కోపం వచ్చింది. డేవిడ్ మాటలు రాజు సౌలు చెవికి చేరాయి. సౌలు డేవిడ్ను పిలిపించాడు. కాని డేవిడ్ ధైర్యంగా దేవుడు తనను కాపాడుతాడని చెప్పాడు. డేవిడ్ ఇలా చెప్పాడు, నేను గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం మరియు ఎలుగుబంటి వచ్చాయి. దేవుడు నాకు శక్తి ఇచ్చి వాటిని ఓడించాను. రాజు సౌలు తన కవచం డేవిడ్కిచ్చాడు. కాని డేవిడ్ ఆ కవచం ధరించలేకపోయాడు. డేవిడ్ ఒక గుల్ల తీసుకుని నది దగ్గర నుండి 5 చిన్న రాళ్లు తీసుకున్నాడు. డేవిడ్ ధైర్యంగా గొల్యాత్ వైపు నడిచాడు. అతని చేతిలో గుల్ల మాత్రమే ఉంది. గొల్యాత్ డేవిడ్ను చూసి నవ్వాడు. అతన్ని తక్కువగా చూశాడు. డేవిడ్ ఇలా అన్నాడు, నువ్వు కత్తి మరియు ఈటెతో వస్తున్నావు, కాని నేను దేవుని నామంలో వస్తున్నాను. డేవిడ్ తన గుల్లలో రాయి పెట్టి వేగంగా గొల్యాత్ వైపు విసిరాడు. ఆ రాయి గొల్యాత్ నుదుటిపై బలంగా తగిలింది. వెంటనే గొల్యాత్ నేలపై పడిపోయాడు. డేవిడ్ గొల్యాత్ను ఓడించాడు. ఫిలిష్తీయుల సైన్యం భయంతో పారిపోయింది. ఇశ్రాయేలు గొప్ప విజయాన్ని సాధించింది. ఈ కథ మనకు చెప్తుంది, దేవునిపై విశ్వాసం ఉంటే చిన్నవారు కూడా పెద్ద విజయాన్ని సాధించగలరు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. దేవుడి నామమున అందరికి వందనాలు. ఆమేన్.